మనం వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవాలి మన డబ్బులు. నేను ఇంతవరకు చెప్పా చాలాసార్లు కూడా, రెండు దేశాలకు వెళ్ళి వచ్చాను. అది సింగపూర్ బాబు గారి హయాంలో. అంతకుముందు వచ్చేటప్పటికి దుబాయ్కి 2012-13లో వెళ్ళినటువంటి సందర్భం. అప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘం వాళ్ళ పిలుపు మేరకు ఆ టైంలో 2 సార్లు కూడా కొంత క్యాష్ తీసుకెళ్ళి ధరమ్స్ కిందన, అప్పుడు దిర్హామ్స్ అంటారు, ధరం అంటారు, అది దుబాయ్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు పక్కన సింగపూర్కి వెళ్ళేటప్పుడు సింగపూర్ డాలర్ల కింద మార్చుకుని అక్కడ స్పెండ్ చేసినటువంటి సందర్భం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రక్రియ నడుస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు అరబ్ దేశాల్లో కీలకమైనటువంటి ఖతార్లో, ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు చాలామంది అక్కడ పనులు చేసుకుంటూ ఉంటారు, ఖతార్లో మన యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఓకే చేస్తూ అగ్రిమెంట్ కుదిరింది. ఇండియన్స్ ఇప్పుడు ఖతార్లో తమ చెల్లింపుల్ని యూపీఐ ద్వారా చేసుకురావచ్చు. NIPL ఈ నేపథ్యంలో ఒక సంతకం చేసింది. QNBతో కూడినటువంటి ఏదైతే ఖతార్ నేషనల్ బ్యాంక్తో ఈ ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం త్వరలో అక్కడ మన ట్రాన్సాక్షన్స్ అనేది యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు మన ఫోన్లో నుంచి ఎట్లయితే చేస్తున్నాం, ఫోన్పేలు, గూగుల్ పేలు ఇట్లాంటిది అట్లాగా జరిగేటటువంటి అవకాశం ఉంది.